ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు నా ఛానల్ వ్యూయర్స్ అందరికీ ధన్యవాదాలు. మనం శ్రీశైలం ప్రాకార కుడ్యంపై అద్భుత శిల్పాలు అనే విషయం గురించి కథలు చెప్పుకుంటున్నాము. ఈరోజు మన టాపిక్ సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్యుడు కథ గురించి. ఉత్తర గోపురానికి కుడివైపున ప్రాకారంపై గల రెండో వరుసలో రాతి భాగంపై అగస్త్యుని సంబంధిత కథ తులాభార సన్నివేశం చిత్రీకరించబడి ఉంటుంది. ఇందులో మొదటి సన్నివేశంలో అగస్త్యుడు కుడిచేత కమండలాన్ని, మెడలో రుద్రాక్షలు ధరించి ఉన్నాడు. రెండో సన్నివేశంలో శివుడు నిలబడి త్రాసును పట్టుకొని ఉండగా ఇరువైపులో బ్రహ్మ విష్ణువులు ఉన్నారు. త్రాసులో కుడివైపు అగస్త్యుడు కూర్చొని ఉండగా ఎడమవైపు ఉన్న ఋషులలో 6 ఋషులు కనిపిస్తూ ఉంటారు. త్రాసు పక్కన శంకు చక్రాలను ధరించిన విష్ణువు 4 చేతులతోనూ, బ్రహ్మ 3 శిరస్సులు 4 చేతులతోనూ నిలబడి ఉన్నారు. అగస్త్యుడు కూర్చొని ఉన్న త్రాసు భారంలో కిందికి దిగి ఉంటుంది. సిద్ధ వైద్యుడైన అగస్త్యుడు తులాభార సన్నివేశం గురించి తెలుసుకుందాం. సిద్ధ వైద్యానికి మూల పురుషుడైన అగస్త్యుడు కుండలో జన్మించినందున ఇతన్ని కుంభసంభవ అని కూడా అంటారు. ఒకసారి మేరు వింధ్య పర్వతాల మధ్యన ఒకరికంటే ఒకరు గొప్పవారమని సంవాదం జరిగింది. దాన్ని నిరూపించుకునేందుకు మేరువంత ఎత్తుగా వింధ్యా పర్వతం పెరగటం ప్రారంభించింది. అలా పెరిగిపోవటం వలన సూర్యుని గమనానికి సైతం ఆటంకం కలిగి ప్రకృతిలో నిత్యకృత్యాలు స్తంభించినందున వింధ్య యొక్క గర్వాన్ని అణచేందుకు ఈశ్వరుడు అగస్త్యుని ఎంపిక చేస్తాడు. అలా ఎంపిక చేసినందుకు సప్త ఋషులు కినుక వహిస్తారు. అప్పుడు అగస్త్య సప్త ఋషుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకునేందుకు ఈశ్వరుడు త్రాసులో అగస్త్యుని ఒకవైపు, మిగిలిన సప్త ఋషులను మరొక వైపు ఉంచగా అగస్త్యుడి వైపు భారాన్ని సూచిస్తూ త్రాసు కిందికి దిగుతుంది. అదేవిధంగా అగస్త్యుని గొప్పదనాన్ని అందరూ తెలుసుకుంటారు. తరువాత శివుని ఆదేశంపై అగస్త్యుడు వింధ్యాపర్వత ప్రాంతానికి వచ్చి తన తపోశక్తితో వింధ్యాపర్వతాన్ని మామూలు స్థితికి తెచ్చి దానిని దాటి వస్తూ మరలా తాను తిరిగి వచ్చేంత వరకు అలానే ఉండాల్సిందిగా చెప్పి దక్షిణ దేశానికి సాగిపోతాడు. ఆ విధంగా అగస్త్యుడు దక్షిణ దేశానికి రావడం సంభవించిందని, మరలా అతడు తిరిగి వెళ్ళలేదని కథనం కూడా ఉంది. స్కాందపురాణం నందలి కాశీఖండం నందుగల తీర్థాధ్యాయం అనే 6వ అధ్యాయం నందు అగస్త్య మహాముని వింధ్యను దాటి దక్షిణ పదమునకు వచ్చి అచ్చట గల వివిధ క్షేత్రాలను లోపముద్రాదేవితో కలిసి దర్శించినట్లు చెప్పబడుతుంది. తమిళ దేశాన ప్రసిద్ధి పొందిన 18 మంది సిద్ధ వైద్యుల్లో అగస్త్యుడు ఒకడు. ఇతడు అనేక సిద్ధ వైద్య గ్రంథాలు రాసినట్టు చెప్పబడుతుంది. ఇతని భార్య అయిన లోపాముద్రాదేవి శిల్పం భ్రమరాంబ గర్భాలయానికి కుడివైపున గల వారమండప కూడ్య శిల్పంగా కనిపిస్తుంది. వైద్యపరంగా ఆయుర్వేదం కంటే సిద్ధ వైద్యం శక్తివంతమైంది. ఔషధి మూలికలు ఒక ప్రాంతంలో లభించేవి మరో చోట లభించవు. అవి కూడా అన్ని కాలాల్లోనూ లభించవు. కనుక శాశ్వతంగా గల ఖనిజ లోహాదులతో తయారు చేయబడిన సిద్ధ రస ఔషధాలు అతి తక్కువ మోతాదులో శీఘ్రగతిన వ్యాధి శాశ్వత నివారణ చేస్తాయి. అంతేగాక అనేక సంవత్సరాల పాటు రస ఔషధాలు నిల్వ ఉంటాయి కూడా. కనుక సప్త ఋషులలో మూలిక ఆయుర్వేదం తెలిసిన వారికంటే సిద్ధ వైద్యం తెలిసిన అగస్త్యుడు గొప్పవాడిగా పురాణ కథలు కీర్తిస్తున్నాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నేను చేసిన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అగస్త్యుని కథ తెలుసుకున్నాం కదా మరి. ఓం నమ